పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, భువనగిరి, ఆలేరు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పూర్తి సర్వేలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ సర్వే రూపట్లు మీ ముందు తీసుకొచ్చిన మరి ఆలేరు, భువనగిరిలో ఏ పార్టీకి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఏ అభ్యర్థి బలంగా ఉన్నాడు, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఏం చెప్పిర్రు, ప్రజల నాడు ఎట్లున్నది, పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన మిత్రులారా. దానికంటే ముందు యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముందుగా ఆలేరు నియోజకవర్గం చూద్దాం. ఆలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి మళ్ళీ 2028లో ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా బీర్ల ఐలయ్యకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బీర్ల ఐలయ్య మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే బీర్ల ఐలయ్యకు అవకాశం ఉన్నది. అయితే అటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అతను 2715 శాంపిల్స్ మనం తీసుకున్నాం. 1వ తారీఖు ఆగస్టు 2026 వరకు మనం చేసిన సర్వేలో బీర్ల ఐలయ్య కాంగ్రెస్ అభ్యర్థికి 1219 శాంపిల్స్ వచ్చినాయి మిత్రులారా. 44.89% ఓట్లు. నెక్స్ట్ బీఆర్ఎస్కు గొంగిడి సునీత లేకపోతే భిక్షమయ్య గౌడ్, ఈ ఇద్దరికి కాంపిటీషన్ ఉన్నది మిత్రులారా. అక్కడ అంటే భిక్షమయ్య గౌడ్కు టికెట్ వస్తుందా, గొంగిడి సునీతకు వస్తుందా? గొంగిడి సునీతకు టికెట్ వచ్చే అవకాశాలు కొంత ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే భిక్షమయ్య గౌడు 2వ ప్లేస్లో ఉన్నట్టే అక్కడ. అంటే ప్రజలు చెప్పింది నేను చెప్తున్నా మిత్రులారా. అది ఏదో నాకు గొంగిడి సునీత పరిచయం లేదు, భిక్షమయ్య గౌడు పరిచయం లేదు, బీర్ల ఐలయ్య అంతకంటే పరిచయం లేదు. బీఆర్ఎస్కి వచ్చేసి 1339 శాంపిల్స్, అంటే 49.30%. ఇక బీజేపీ నుంచి అభ్యర్థి పేరు పడాల శ్రీనివాస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 157 శాంపిల్స్, 5.79. ఇక్కడ బీజేపీ గురించి మర్చిపోవాలి మిత్రులారా. ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028లో ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యలోనే ఫైట్ ఉంటుంది. మన సర్వేలో మాత్రం మనం తీసుకున్న 2715 శాంపిల్స్లో 49.30% గొంగిడి సునీతకు అంటే బీఆర్ఎస్కి వచ్చింది. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గొంగిడి సునీత ఆలేరు నియోజకవర్గం నుంచి వెళ్ళి గొంగిడి సునీత గెలిచే అవకాశం, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. 2వ ప్లేస్లో దగ్గర 5% డిఫరెన్స్తోని 2వ ప్లేస్లో బీర్ల ఐలయ్య ఉన్నాడు. మరి కారణం ఏంటిది అనేది ఒకసారి చూడాలి మిత్రులారా. ఇక్కడ బీర్ల ఐలయ్యకు వ్యక్తిగతంగా మంచిగున్నది పేరు, కానీ కాంగ్రెస్కు మంచి పేరు లేదు. రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం మిత్రులారా. బీర్ల ఐలయ్య వ్యక్తిగతంగా ఓకే, పర్వాలేదు, ఆ బాగా మరీ అంత ఓవర్గా కాంట్రవర్సీ ఏం కాదు, పర్వాలేదు. బీర్ల ఐలయ్య పర్వాలేదు కొంత. ఎందుకంటే మనం చేసిన సర్వేలో కాంగ్రెస్కు 30% వస్తే 70% బీర్ల ఐలయ్యకి వచ్చినాయి. అంటే వ్యక్తిగతంగా ఆయన పేరు చెప్పిన వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పేరు చెప్పేటోళ్ళు తక్కువైన మిత్రులారా. తెలంగాణ మొత్తం ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ పేరు చెప్పేటోళ్ళే కరువైపోయారు. కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత. ముఖ్యంగా ఏంటంటే అమలు కానీ నెరవేర్చని హామీలు ఇచ్చిండ్రు. సో దాంతో బాగా ఎఫెక్ట్ పడ్డది. ఇక హైదరాబాద్ సిటీలో అయితే హైడ్రాతో చాలా పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది. ఎన్నో ఆశలు చూపించాను. అంటే ఎట్లుంటుంది అంటే మిత్రులారా, అంటే నేను చాలామందికి చెప్తా, నా దగ్గరకు వచ్చేటోళ్ళకు లీడర్లకు చాలామంది చెప్తా, ఇలా పోగానే బిర్యానీ పెట్టి మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చి ఛాయ్ పోసి వెళ్ళగొడితే ఏంటంటే ఒట్టిదే అంటారు. కాబట్టి అందుకంటే ముందు ఛాయ్తోనే స్టార్ట్ చేయాలి. ఎక్కువ ఓవర్గా హామీలు ఇవ్వద్దు, తక్కువ హామీలు ఇచ్చి ఎక్కువ పని చేస్తే ఏంటంటే అబ్బా చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానన్నట్టు ఉంటుంది. సో కాంగ్రెస్ పరిస్థితి అదేంది. అప్పుడు మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అన్నారు. ఇప్పుడు ఖజానా కాలైంది, ఏళ్ళు లంకె మిందలు ఉండి వచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. సో కాబట్టి ఎన్ని చూసినా కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు మిత్రులారా, దేశవ్యాప్తంగా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ను పరాన్న జీవి అనొచ్చు మనం. ఎందుకు అనొచ్చు అంటే సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అంటే కూడా వాని మీద ఆధారపడతారు. కొన్ని రోజులు ఆమ్ ఆద్మీ పార్టీ మీద, డిఎంకే మీద, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మీద, ఇట్లా ఆ పార్టీల మీద ఈ పార్టీల మీద ఆధారపడే. సెల్ఫ్గా కాంగ్రెస్కు వచ్చే సీట్లు ఏం లేవు. మొన్న కూడా డబల్ డిజిట్ దాటలేదు, 99 సీట్లు వచ్చినాయి మిత్రులారా సెంట్రల్లో. కాబట్టి కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత. నెక్స్ట్ 50 సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. మన తెలంగాణలో మొన్న 8 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 8, కాంగ్రెస్కి 8, 1 ఎంఐఎంకి వచ్చింది. రేపు పొద్దుగాల జరిగే ఎన్నికలల్లో కాంగ్రెస్కు 1 సీటు రాదు, 0. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో, అది పరిస్థితి. కాబట్టి బీర్ల ఐలయ్యకి వ్యక్తిగతంగా మంచిగున్నా కాంగ్రెస్కు మంచిగా లేదు. కాబట్టి బీర్ల ఐలయ్య వెనుకబడున్నాడు. నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఏంటంటే 49.30%. ఇక్కడ గొంగిడి సునీతకు మంచిగానే ఉన్నది క్యాడరు. భిక్షమయ్య గౌడ్కు కూడా కొంత అనుభవం ఉన్నది, గతంలో అయితే కాంగ్రెస్లో పనిచేసిండు. సో కాబట్టి ఆయనకు అనుభవం ఉన్నది ఆయనకు కూడా. కాబట్టి ఎవరు నిలబడ్డా ఆడ గెలిచేది బీఆర్ఎస్ఏ. ఇక బీజేపీ పరిస్థితి ఆలేరు నియోజకవర్గంలో చెప్పే పరిస్థితి లేదు బీజేపీకి. ఇక ఏదైనా వింత జరుగుతా చెప్తే లేదు. అయితే మిత్రులారా చాలామంది అంటారు వీడు బీఆర్ఎస్ కండవ కప్పుకోపోయినావు అది ఇది అంటారు. ఎవరు గెలితే వాళ్ళు చెప్తాం. మనం చెప్పినాం పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం చెప్పినాం. అప్పుడు కాంగ్రెస్ 3 స్థానాలు గెలుస్తుందని చెప్పినాం. అంటే అప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకోవాలా. హుజురాబాద్లో బీజేపీ గెలుస్తుందని చెప్పినాం, బీజేపీ కండవ కప్పుకోవాలా.
పటాన్చెర్ల బీజేపీ గెలుతుందని చెప్పినాం, బీజేపీ కండ కప్పుకోవాలా. ఏడ కాంగ్రెస్ గెలితే కాడ కాంగ్రెస్ గెలుతుందని చెప్తాం, ఏడ బీఆర్ఎస్ గెలితే ఆడ బీఆర్ఎస్ గెలుతుందని చెప్తాం, ఎక్కడ బీజేపీ గెలిస్తే అక్కడ బీజేపీ గెలుతుందని చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఇంకోటి మిత్రులారా, ఇదే ఫైనల్ కాదు, రాజకీయ సమీకరణాలు మారచ్చు. కవిత పార్టీ వచ్చింది, తీర్మానం మల్లన్న పార్టీ వచ్చింది, ఇంకో కొత్త పార్టీ కూడా రాబోతా ఉన్నది. మరి ఆ పార్టీ ఎవరు పెడతానో కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇది 37/2026 వరకు మనం చేసిన సర్వే. 2811 శాంపిల్స్ మనం తీసుకున్నాం. కాంగ్రెస్ నుంచి వెళ్ళి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ అతనికే టికెట్ వస్తుందని చెప్పిర్రు. 1253 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 44.58%. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పైల శేఖర్ రెడ్డి 1366 శాంపిల్స్ వచ్చినాయి, 48.60%. ఇక బీజేపీ నుంచి వెళ్ళి గూడూరు నారాయణ రెడ్డి పేరు చెప్పిర్రు, 192 శాంపిల్స్ వచ్చినాయి, 6.70%. బీజేపీ శూన్యం, అక్కడ ఏం లేదు. బీజేపీ ఒక్కటి మాత్రం ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే మాత్రం అక్కడ గూడూరు నారాయణ రెడ్డి గారికి మొక్కాలే. ఆ చలివేంద్రాలు అయితే పెడతాడు ఖచ్చితంగా, టోల్ ప్లాజా కాడ ఎప్పుడు చూసినా ఇంత పెద్ద పోస్టర్ కనబడుతుంది. బీజేపీ శూన్యం అక్కడ. ఇక్కడ ఫైటింగ్ కూడా బీఆర్ఎస్ని కాంగ్రెస్ మధ్య. బీఆర్ఎస్కు పోటీ లేదు, పైల శేఖర్ రెడ్డికి అవుట్ రైట్గా టికెట్, అక్కడ పోటీ లేదు. అదే ఆలేరులో గొంగిడి సునీత వర్సెస్ భిక్షమయ్య గౌడ్, ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది, ఎవరికన్నా ఒకరికి టికెట్ రావచ్చు. మరి ఇక్కడనైతే ఖచ్చితంగా పైల శేఖర్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం, అలాగే గెలిచే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది, 48.60. ముఖ్యంగా ఆలేరు భువనగిరి 2 నియోజకవర్గాలలో కూడా కేసీఆర్ పేరు బీఆర్ఎస్ పేరు చాలామంది చెప్తా ఉన్నారు మిత్రులారా. వాస్తవానికి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు మొన్న అల్లర్లు జరిగినాయి మిత్రులారా, ఒక మాట చెప్తున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళకు మంచిగా వినాలేదు. మొన్న అల్లర్లు జరిగినాయి, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అల్లర్లు జరిగినాయి. సరే, నష్టపోతే బీజేపీ నష్టపోతుంది కావచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్కి ఏమైనా లాభం జరుగుతుందా? తెలంగాణలో బ్రహ్మాండంగా చేసారు, తెలంగాణలో కూడా అల్లరి చేశారు, ఏం లేదు. కాంగ్రెస్ మీద 5 పైసల వంతు కూడా దయా, జాలి, ప్రేమ, కరుణ ఏమీ లేవు. ఏంటంటే ఏం చేసినా దాని క్రెడిట్ మొత్తం కూడా బీఆర్ఎస్ వాళ్ళకే ఓట్లు వేసే పరిస్థితి ఉన్నది. నేను ఓపెన్గా చెప్తున్నా మిత్రులారా, ఇప్పటివరకు చేసిన సర్వేలో ఇది భువనగిరి సర్వే, ఇక్కడ కూడా 4% ఓట్లు బీఆర్ఎస్కే ఉన్నాయి ఎక్కువ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 2028-29 ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అభ్యర్థి భువనగిరిలో పైల్ల శేఖర్ రెడ్డి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ దగ్గర 60 నియోజకవర్గాలకు పైగా సర్వేలు చేసినాం మనం. ఎక్కడ చూసినా కూడా మొదటి స్థానంలో బీఆర్ఎస్, కేసీఆర్, ఈ 2 పేర్లే వినబడతా ఉన్నాయి. అదే నేను కొంతమందిని అడుగుతున్నా, అక్కడ మేము మా ఏజెంట్స్ కానీ మా టీం లీడర్ కానీ అడిగితే, కొంతమందిని అడిగితే ఏం చెప్తా ఉన్నారంటే, మా ఓటు సెంట్రల్లో బీజేపీకి, స్టేట్లో తెలంగాణలో బీఆర్ఎస్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఈడ బీఆర్ఎస్ వచ్చే అవకాశం, దేశంలో బీజేపీ వచ్చే అవకాశం అయితే నాకైతే స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకనే చాలామంది, ఇప్పుడు నేను మొన్న అంబర్పేటలో సర్వే చేసినప్పుడు మిత్రులారా, కిషన్ రెడ్డి ఇక్కడ నిలబడాడు, కిషన్ రెడ్డి ఎంపీగానే నిలబడతాడు, మళ్ళా కేంద్ర మంత్రి అవుతాడు కిషన్ రెడ్డి అని చెప్పారు. అంతేగాని అంబర్పేటలో కిషన్ రెడ్డి నిలబడతాడని చాలామంది చెప్పలే. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ వాళ్ళకి ఏంటంటే మంచి ఫ్యూచర్ అంటే ఏంటిదంటే మిత్రులారా, మంచి భవిష్యత్తు అంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఎంపీగా టికెట్ తెచ్చుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అది నరేంద్ర మోడీని చూసి, యోగిని చూసి, అమిత్ షాని చూసి ఓట్లేసుడే. భువనగిరి, ఆలేరు ఈ రెండిట్లలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే మన సర్వేలో స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి మీకు ఆలేరు నియోజకవర్గం నుండి ఇంకెవరు పోటీ చేసే అవకాశం, ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశం, అలాగే భువనగిరి నుంచి వెళ్ళి ఎవరు పోటీ చేసే అవకాశం, ఇంకా ఏ పార్టీలు పోటీ చేసే అవకాశం, ఇండిపెండెంట్గా ఇంకెవరైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, పూర్తి వివరాలు మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. నెక్స్ట్ సర్వేలో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కూడా నేను సర్వే చేస్తా, ఆ డీటెయిల్స్ ఏంటిదనేది మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.